ఈ ప్రపంచంలో నువ్వు ఏడుస్తే బాధపడేవాళ్ళు చాలామంది ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఏడవకముందే నీ బాధను గుర్తించే ఒక మనిషినిషి మాత్రం ఉంటుంది. ఆమె అమ్మ. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చిన రోజు మొదటిసారి నిన్ను చూసి నవ్వింది అమ్మే. నీ మొదటి అడుగు, నీ మొదటి మాట, నీ మొదటి విజయం అన్నింటికంటే ఎక్కువ సంతోషపడింది కూడా అమ్మే. ఎందుకంటే నీ ఆనందమే ఆమె ఆనందం, నీ నవ్వే ఆమె ప్రపంచం. ఒకసారి ఆలోచించు, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయిన ఎన్నో రాత్రులు అమ్మ మాత్రం నీకోసం మేల్కొని ఉంది. నువ్వు కడుపు నిండా తినాలని తన ఆకలిని దాచుకుంది. నువ్వు చదవాలని తన కలలను త్యాగం చేసింది. నువ్వు ఎదగాలని తన జీవితాన్నే అంకితం చేసింది. అందుకే అంటారు, అమ్మ ప్రేమకు ధర లేదు, అమ్మ త్యాగానికి హద్దులు లేవు. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? నువ్వు విజయవంతుడివైనా, విఫలమైనా, అందంగా ఉన్నా, ఏమీ సాధించకపోయినా, ఏ పరిస్థితిలోనైనా ఒకేలా ప్రేమించే మనిషి అమ్మ. ప్రపంచం మొత్తం నిన్ను వదిలిపెట్టినా అమ్మ మాత్రం నీ వెనుక నిలబడుతుంది. ప్రపంచం నిన్ను విమర్శించినా అమ్మ మాత్రం నిన్ను నమ్ముతుంది. జీవితంలో ఒక దశ వస్తుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది, అమ్మ మన కోసం చేసిన త్యాగాలు మనం అనుకున్న దానికంటే చాలా పెద్దవని. చిన్నప్పుడు అమ్మ చేతిని పట్టుకుని నడిచాం, పెద్దయ్యాక ఆ చేతి విలువ మర్చిపోయాం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు మనకు అవసరమైనప్పుడు ఆ చేతిని వెతుకుతాం. అమ్మ గుండె ఒక దేవాలయం. అక్కడ స్వార్థం ఉండదు, అక్కడ కోపం ఎక్కువసేపు ఉండదు, అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. అందుకే దేవుడిని చూడలేకపోయినా అమ్మను చూస్తే చాలు అంటారు. ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప వరం అమ్మ. ఈరోజు అమ్మ నీ పక్కనే ఉంటే ఆమెతో మాట్లాడి చూడు. ఒకసారి అమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి చూడు. ఆ మాట కోసం ఆమె ఎన్నో సంవత్సరాలు ఎదురుచూస్తూ ఉండొచ్చు. డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, ప్రపంచాన్ని గెలవవచ్చు. కానీ అమ్మ ప్రేమను మించిన సంపదను ఎప్పటికీ సంపాదించలేం. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు కాకముందే ప్రేమించిన ఏకైక మనిషి అమ్మ. అమ్మను గౌరవించు, అమ్మను ప్రేమించు. ఎందుకంటే అమ్మ ఉన్న ఇల్లు స్వర్గం కంటే గొప్పది.